ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు చేశామని, సోదాలకు కవిత బంధువులు ఆటంకం కలిగించారని తెలిపింది. ఆప్ లీడర్లతో కలిసి కవిత లిక్కర్ పాలసీ లీక్ చేశారని తెలిపింది. ఇక 100 కోట్ల రూపాయలను కవిత ఆప్ నేతలకు ఇచ్చారని పేర్కొంది ఈడీ. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 15 మందిని అరెస్టు చేసి 128 కోట్ల 79 లక్షలు సీజ్ చేశామని అధికారికంగా ప్రకటించింది ఈడీ. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తర్వాత మొదటిసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. గతంలో కవితపై ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించి అరెస్టు తర్వాత విచారణలో అంశానికి సంబంధించి అన్ని వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాంట్లో పొందుపరిస్తే ఆ ప్రెస్ నోట్ ను మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ లో ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలువురిని అరెస్ట్ చేశాము, కొంతమంది విచారణ చేయాల్సి ఉంది, నోటీసులు ఇచ్చామన్న విషయాన్ని ఎక్కడ కూడా తెలియజేయలేదు. మొదటిసారి లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు తర్వాత రెండో రోజు విచారణలో భాగంగా కవితను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, కవిత పాత్ర ఏంటి, కవితతో పాటు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంత పెట్టుబడులు పెట్టారనే దానిపై కూడా దీంట్లో అవన్నీ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో ఇదంతా ఫేవర్ చేసేందుకు కవిత వారితో కలిసి 100 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చింది అంటూ కూడా ఈడీ అధికారులు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ 2021-22 కి సంబంధించినటువంటి కిక్ బ్యాక్ కోసం ఇల్లీగల్ ఫండ్స్ అంతా కూడా గ్యాదర్ చేసి ఈ 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి లంచంగా ఇచ్చారు కల్వకుంట్ల కవిత అండ్ అదర్ మెంబర్స్ అంటూ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 245 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీలో, హైదరాబాద్ లో, చెన్నై, ముంబైతో పాటు ఇంకొన్ని ప్లేస్లలో మొత్తం 15 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి వీరందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు కేసు ఇన్వెస్టిగేషన్ విషయానికి వస్తే 5 సప్లిమెంటరీ కంప్లైంట్స్ దీనిపైన ఫైల్ చేయడం జరిగింది. మొత్తం 128.79 కోట్లకు సంబంధించినటువంటి సొత్తుని రికవరీ చేశాము. ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. న్యూఢిల్లీ అథారిటీ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కేసు ఇంకా విచారణ చేస్తా ఉన్నారు. కవిత చాలా క్లియర్ గా కాన్స్పరెన్సీ అంటే కుట్రకు పాల్పడింది అనేది కూడా పక్కగా ప్రూవ్ అయింది. ఆ ప్రూవ్ అయినటువంటి వివరాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ అంశం రిలీజ్ చేయడం జరిగింది. కవిత పేరునే ప్రస్తావిస్తూ 15/3/2024 ఈ డేట్ కి కవిత సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నిటిగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటికే పిఎంఎల్ఏ కోర్టు న్యూఢిల్లీ కవితను రిమాండ్ చేసింది. 7 రోజుల పాటు ఇంటరాగేషన్ కూడా అనుమతిచ్చింది. ఈ నెల 23వ తారీఖు వరకు కూడా కవితను విచారించనున్నాము. హైదరాబాద్ కవిత ఇంట్లో 15వ తారీఖు సోదాలు నిర్వహించాము. కవిత కవిత బంధువులందరూ కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైట్స్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఫేవర్ చేయడానికి ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీని పెద్ద మొత్తంలో వీళ్ళు రూపకల్పన చేశారు అంటూ కూడా ఈ అన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన మరియు అమలులో ఆదరణ పొందేందుకు కవితతో పాటు మరికొందరు ఆప్ అగ్రనేతలైనటువంటి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర పన్నారంటూ కూడా ఈడీ దర్యాప్తులో ఇప్పటికు ఈ విచారణలో వెల్లడైందని ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ లిక్కర్ పాలసీ అమలుకు అనుమతులకు బదులుగా కవిత ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలు 2021-22 రూపకల్పన ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కవిత నేరుగా 100 కోట్ల లంచం ఇచ్చింది. ఇదంతా కూడా కుట్ర అనేది కూడా ఈ రోజుతో కవితకు సంబంధించినటువంటి పాత్ర పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లియర్ గా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అనేక చోట్ల దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశాము. ఇప్పటి వరకు 128.79 కోట్ల సొత్తుని కూడా రికవరీ చేశామంటూ మాత్రం ఎన్ఫోర్స్మెంట్ కవితకు సంబంధించినటువంటి పాత్రపై మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఆ వివరాలు మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. స్పందన రవితేజ, అంటే మరోవైపు సుప్రీంకోర్టులో తన ఛాలెంజ్ పిటిషన్ లో ఉండగానే ఈడీ తనను అరెస్ట్ చేయడానికి ఛాలెంజ్ చేస్తూ బిల్లు వేయనున్నారు కాబట్టి మరి దీనికి సంబంధించి కేసు ఏ విధంగా ముందుకెళ్లబోతోంది? కేసు ఇప్పటి వరకు కవిత తరఫున న్యాయవాదులు ఫైల్ చేయలేదన్నట్టుగానే సమాచారం ఉంది.
గతంలో అనుమానితురాలుగా ఉన్నప్పుడు వేసినటువంటి పిటిషన్ ఈ నెల 19 తారీఖున విచారణకు రానుంది. విచారణకు వచ్చినటువంటి టైంలో అప్పుడు కవిత తరపున న్యాయవాదులు అప్పుడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అండర్టేకింగ్ ద్వారా కవితపై ఎలాంటి చర్యలు తీసుకోము, అరెస్టు చేయమంటూ కూడా ఈ రకంగా ఆదేశాలు ఇచ్చి మళ్ళీ తర్వాత ఉల్లంఘనకు పాల్పడ్డారంటేనే ఇప్పుడు కవిత తరఫున న్యాయవాదులు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్, ఈ రకమైనటువంటి వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కవిత అరెస్ట్ ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కవిత లీగల్ టీం సభ్యులందరూ కూడా పిటిషన్ వేయడానికి సుప్రీంకోర్టులో సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణంలోనైనా వీరు సుప్రీంకోర్టులో కవిత అరెస్ట్ సవాలు చేసి పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదే టైంలో 2 రోజుల పాటు విచారణ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంలో మాత్రం కవిత పాత్ర ఏంటి అనే దానిపై కూడా మాత్రం కీలకం కానుంది. ఇప్పటి వరకు కవిత ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనే దానిపై కూడా ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి డాక్యుమెంట్ కానీ, ఆ ఆధారాలు కానీ, ఆ విషయాలు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిలీజ్ చేయలేదు. మొదటిసారి కవిత అరెస్టు 2వ రోజు విచారణలో భాగంగా ఇప్పటి వరకు కవితను విచారించినటువంటి అంశం, జరిగినటువంటి కుట్ర, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంత డబ్బులు లంచంగా ఇచ్చారు, ఇప్పటి వరకు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఎంత సొత్తు రికవరీ చేయాల్సి వచ్చిందనే ఒక వివరాలు కూడా దీంట్లో పొందుపరుస్తూ ఆ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. స్పందన. థ్యాంక్ యూ రక్తేష్.